హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసి ఆ, ఇది వచ్చేసి బంగాళదుంప తురుము. నేను రోజు బంగాళదుంపల కర్రీ చేసి బోర్ కొట్టింది. ఈసారి వెరైటీగా చేశాను. ఇది తురుముకుని పక్కన పెట్టేసుకోవాలి ప్లేట్లోను. ఇది వచ్చేసి చింతపండు. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి, నేను ఎప్పుడు ఆ పెనమే వాడతానండి పొయ్యి మీదకి. కొంచెం ఆయిల్ నాకు 4 టీ స్పూన్లు వేసుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత. తర్వాత మిక్సీలో ఉల్లిపాయ టమాటా మిర్చి పేస్ట్ ఆడింది, అది నూనెలో వేస్తున్నాను. అది మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసుకుని తర్వాత బాగా అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను. కళ్ళుప్పు వేసుకుని మళ్ళీ కొంచెం బాగా పట్టేలాగా ఆ పేస్ట్కి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అది దగ్గరగా మనం పేస్ట్ ఆడేసాం కాబట్టి ఈ బంగాళదుంప పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ బంగాళదుంప కూడా పేస్ట్ వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలా. కొంచెం ఎందుకంటే పచ్చివాసన వస్తుంది కదా, అందుకు అది కొంచెం బాగా ఏగే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలా. చూసారా, పేస్ట్ లాగా అయిపోయింది. కానీ ఇది నిజంగా అడుగు పట్టకుండా ఎంతసేపు కలుపుతూనే ఉండాలి. అడుగు పెడితే మళ్ళీ బాగోదు, మాడవాసన వస్తుంది. కానీ ఇది బాగా తురిమాం కాబట్టి జస్ట్ 15 నిమిషాల్లో అయిపోద్ది. ఇది వచ్చేసి నేను పసుపు పసుపు వేసుకుంటున్నాను. పసుపు కలర్ కోసం నాకు నాకు స్పూన్ కనిపించకపోయేసరికి దాంతో వేసుకున్నాను. నాకు సరిపోయింది అలా. అది వేసిన తర్వాత కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారం 1 స్పూన్ వేసాను. 1 స్పూన్ కారం వేసి నాకు సరిపోయింది. ముందు మిర్చి వేసుకుని ఆడాను కాబట్టి పేస్ట్, ఇది నేను 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు సరిపోకపోతే మీకు ఇంకా స్పైసీ కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేను కారం వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి అడుగు పట్టకుండా మళ్ళీ కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నాను. కొంచెం క్లిప్ వెనక్కి ముందుకు అయ్యింది, నేను మసాలా పొడి వేసాను. మసాలా పొడి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత నేను పెక్కలు అదే పల్లీలను ఎల్లుల్లిపాయ పొడి ఆడి పెట్టుకున్నాను, అది కొంచెం వేసాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపాను. ఆ క్లిప్ మా వాడు మిస్ చేసాడు, నేను మళ్ళీ పోస్తున్నాను సరిపోక. అది మొత్తం కలిసిపోయే వరకు కలుపుకోవాలి, లేకపోతే ఉండలా కట్టేసి ఉండిపోద్ది. అట్లా ఏమి లేకుండా మొత్తం అడుగు అంటకుండా శుభ్రంగా కలుపుకుంటానే ఉండాలి. సేపును చూడండి నేను ఎలా కలుపుతున్నాను, ఇంకా అలానే కలుపుకోవాలి. తర్వాత దాని టేస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, చింతపండు. ఈ చింతపండు పులుసు వేసుకుంటే నిజంగా ఆ గ్రేవీకి అలా చాలా బాగుంటుంది. గ్రేవీగా ఉండి స్పైసీగా ఉండి జ్యూసీగా ఉంటుంది. నిజంగా ఇది కర్రీకి మెయిన్ రాజు అంటే ఎవరంటే ఆ చింతపండు పులుసే. ఆ చింతపండు పులుసు వేసిన తర్వాత మళ్ళీ దగ్గర పడిందా లేదా అని నేను ఒకసారి మళ్ళీ అడుగట్టకుండా ఒకసారి అలాగే ఇలా కలుపుకుంటున్నాను. అది కలుపుకున్న తర్వాత మా ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ముందు నేను నాకు సరిపోయినంత వేసుకున్నాను, మీకు సరిపోకపోతే వేసుకోవచ్చు. నేను ఫస్ట్ వేస్తాను కాబట్టి నేను మళ్ళీ వేయను. నేను ఎప్పుడు అంటే అది మాడిపోకుండా నేను కట్టెలు ఎక్కువ పెట్టేస్తాను కాబట్టి కట్టెలు తీసేస్తాను. ఆ గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది చూడండి, జస్ట్ 50 మినిట్స్లో అయిపోద్ది మనకి. ఎంత తొందరగా చూసారా అయిపోయింది. అది నేను తీసేసి పక్కన పెట్టేసేసరికి